శ్రీమద్భాగవతం పిల్లల కథలు ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది స్కంధం 1 అధ్యాయం 10 శీర్షిక శ్రీకృష్ణుని బాల్యం పైలి కథా దుర్మార్గుడైన కంసుడు పిల్లలు ఒకసారి మథురా పట్టణంలో కంసుడు అనే రాజు ఉండేవాడు. అతడు చాలా దుష్టుడు. తన సోదరి దేవకి చాలా భయపడ్డాడు. అప్పటి నుంచి అతడు దేవకికి పుట్టే బిడ్డను చంపేవాడు. దేవకి గర్భంలో దివ్య శిశువు పిల్లని కంసుడు చంపాడు. చలనంతో రోహిణి దేవికి బదిలీ అయింది. ఆత్మకార్యంగా జన్మించిన బలరాముడు అలవాసుదేవ రోహిణుల వద్ద పెరిగాడు. 6వ తరం వచ్చినప్పుడు దేవకి గర్భంలో శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. అంతా మారిపోయింది. ఆ గర్భంలో వెలుగొచ్చింది. భూమాత దేవతలు ఆలాశాభావంతో కూర్చున్నారు. రాత్రి పుట్టిన గోపాలుడు శ్రీకృష్ణుడు కార్తీక మాసంలో ఆషాఢ పౌర్ణమి రోజున అర్ధరాత్రి పుట్టాడు. ఆ సమయంలో కారాగారంలో వెళ్ళటానికి తాళాలు ఒప్పుకున్నాయి. గుళికలు పడిపోయాయి. వాతావరణం శాంతంగా మారింది. వాసుదేవుడు చిన్న శిశువును తీసుకొని యమునా నది దాటి గోకులానికి వెళ్ళాడు. యశోద నందుడి ఇంట్లో శ్రీకృష్ణుడిని ఉంచాడు. అక్కడే ప్రారంభమైంది భగవంతుని బాలలీలలు. గోకులంలో గోవిందుడు ఆ రోజు నుండి శ్రీకృష్ణ